Hi, welcome to Government Polytechnic Anantapur C23 Engineering Mathematics Paper 2 Subject Code 301. నేను సునీల్ బాబు మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. ఈ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కోడ్ వచ్చి 301. ఈ సబ్జెక్ట్లో 4th యూనిట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ యూనిట్ నుంచి మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి, 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి. మొత్తం 30 + 9 39 మార్క్స్ మనకు వెయిటేజ్గా ఉంది. సో ఒక్క యూనిట్ ప్రాపర్గా స్టడీ చేస్తే కూడా నేర్చుకున్నారంటే మీరు పాస్ మార్కులు తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఎవరైనా మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే కూడా ఈ యూనిట్ని వదలకూడదు. సో అసలు ఈ యూనిట్లో, ఈ 4th యూనిట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అనేది చెక్ చేస్తే ఒకసారి there are 6 methods in this unit. First one is order and degree of a differential equation. Order and degree of a differential equation. Second one is formation of differential equation. Third one, variable separable method. And next one, linear differential equations. Fifth method is second order homogeneous linear differential equations. And last method, second order non-homogeneous linear differential equations with constant coefficients. సో ఈ 6 మెథడ్స్ని మనం ప్రాపర్గా స్టడీ చేసాము అంటే మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ని 3 మనము ఆన్సర్ చేయొచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 3 ఆన్సర్ చేయొచ్చు. ఈ మెథడ్స్ అన్నింటిలో కూడా దాదాపుగా ఫస్ట్ 5 మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. 6th మెథడ్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్గా ఉంటుంది. కాకపోతే 5th మెథడ్ బాగా నేర్చుకున్నారు అంటే, మెథడ్ 5 బాగా నేర్చుకున్నారు అంటే మెథడ్ 6 కూడా ఈజీగా అర్థమవుతుంది. So let us learn one by one. The first method is order and degree of the differential equation. సో మనం ఈ ఆర్డర్ అండ్ డిగ్రీని నేర్చుకోవడానికి అసలు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. dy/dx అనేది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. ఈ పదాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. అదేవిధంగా d²y/dx² అనేది సెకండ్ ఆర్డర్ డెరివేటివ్. d³ అనేది థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అనమాట. అంటే ఇన్ జనరల్ nth ఆర్డర్ డెరివేటివ్ ఏ ఫామ్లో ఉంటుంది, ఇంకా d⁻ny/dx⁻n అనేది nth ఆర్డర్ డెరివేటివ్. వీటిని బాగా గమనించండి. dy/dxని మనం ఏమంటాము అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అంటాము. అండ్ దెన్ dy/dxని మనము ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అని అంటాము. సో d²y/dx² మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాము. d³ y/dx³ మనం థర్డ్ ఆర్డర్ డెరివేటివ్ అంటాము. d⁻ny/dx⁻nని nth ఆర్డర్ డెరివేటివ్ అనేసి చెప్తాం. ఈ డెరివేటివ్స్ ఒకసారి వీటి ఆర్డర్ని తెలిసిన తర్వాత మనం ఈజీగా ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని డిఫైన్ చేసేయచ్చు. అసలు ఏంటి ఆర్డర్ అంటే, మీరు ఆర్డర్ అన్నాము అంటే ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ని చూస్ చేసుకుంటే దాని ఆర్డర్నే మనం ఆర్డర్ అనేసి చెప్తాం. రిటర్న్గా రాసి చూపిస్తాను చూడండి. ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. Involved in the equation. Remember that. So order of the differential equation is nothing but the order of the highest derivative. అంటే ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇప్పుడు మీకు dy/dx, d²y/dx², d³ ఈ 3 డెరివేటివ్స్ ఏదైనా ఒకే ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయితే హైయెస్ట్ డెరివేటివ్ d³ కాబట్టి ఆర్డర్ అనేది 3 అవుతుంది. ఇంకొక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో d²y/dx²,
d⁴y/dx⁴ ఇట్లా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి. హైయెస్ట్ డెరివేటివ్ d⁴ కాబట్టి ఆర్డర్ అనేది 4 అవుతుంది. ఇది ఆర్డర్కి సంబంధించింది. అంటే మీరు ఆర్డర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ డెఫినేషన్ ఏమి ఎగ్జాంపుల్కి రాదు, ఈ డెఫినేషన్ ఏమి ఎగ్జామ్కి రాదు, బట్ దీన్ని నేర్చుకోవడం వల్ల ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఆర్డర్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నామో మళ్ళీ రిపీట్ చేద్దాం. చూడండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీకు ఇచ్చిన డెరివేటివ్స్ని వరుసగా ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఏమేమి డెరివేటివ్స్ ఉన్నాయో చూడాలి. ఏది హైయెస్ట్ ఆర్డరో అదే దాని ఆర్డర్ అవుతుంది. ఏ డెరివేటివ్ అయితే పెద్దది ఉందో దాని ఆర్డర్ అదే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, లైక్ దట్. రైట్, ఒకసారి డిగ్రీ డెఫినేషన్ని కూడా చూద్దాం. డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ద ఇంటిగ్రల్ ఇంకా బాగా చెప్పాలంటే ఎక్స్పోనెంట్. ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్. ఇక్కడ ఇంటిగ్రల్ అంటే ఇంటీజర్ అని. ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ in the equation such that after removing radicals and fractions from the equation. సో ఇక్కడ ఈ పాయింట్ని గుర్తుంచుకోవాలి. జస్ట్ సింపుల్ పాయింట్, ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఇది గుర్తుపెట్టుకుంటే కూడా చాలు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. మరి ఇంకా ఏమేమో చెప్పాము, ఆఫ్టర్ రిమూవింగ్ ద రాడికల్స్, ఫ్రాక్షన్స్ ఫ్రమ్ ద ఈక్వేషన్ అని అంటే ఆ ఈక్వేషన్లో స్క్వేర్ రూట్స్ కానీ ఎక్స్పోనెంట్స్లో, ఆర్డర్స్లో, పవర్స్లో 3/4, 2/3 పవర్స్లో ఇప్పుడు dy/dx పవర్ 3/4 ఉందనుకోండి, మనం ఆర్డర్ని చెప్పొచ్చు కానీ డిగ్రీని చెప్పకూడదు. ఈ పవర్లో ఉన్న ఈ ఫ్రాక్షన్ని రిమూవ్ చేసేయాలి. అంటే ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్గా మార్చుకోవాలి, ఓన్లీ ఇంటీజర్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా చూసుకొని మనం డిగ్రీని చెప్తాం. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం పైన ఆర్డర్ దగ్గర చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడున్న వాటిల్లో హైయెస్ట్ ఆర్డర్ వచ్చి d3y/dx³ కదా. ఆ d3y/dx³ ఏదైనా ఎక్స్పోనెంట్ 4 అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు దాని డిగ్రీ 4 అవుతుంది. ఇక్కడ మనం d⁴y/dx⁴ చెప్పాం, దీని ఎక్స్పోనెంట్ ఏం లేదు కాబట్టి డిగ్రీ 1 అవుతుంది. సరే, ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో dy/dx d²y/dx² మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది 2 అవుతుంది. డిగ్రీ చెప్పాలి అంటే దీని ఎక్స్పోనెంట్ చూడాలి. ఎక్స్పోనెంట్ ఏమీ లేదంటే మ్యాథమెటిక్స్లో 1 ఉన్నట్లు. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఆర్డర్ అన్నారంటే, ఐ రిపీట్ ద డెఫినేషన్ అగైన్, ఆర్డర్ అన్నారు అంటే ద ఆర్డర్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. డిగ్రీ అన్నారు అంటే ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. ఓకే, ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేశాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినవే. ఈ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినవి ఈ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం నేర్చుకోవడం వల్ల మంచి స్కోరింగ్కి మనకు ఛాన్స్ ఉంటుంది. లెట్ us see the first question. Find the order and degree of this differential equation. d3y/dx³ plus 3d²y/dx² plus 5y is equals to 0. ఈ ఈక్వేషన్లో మనకు హైయెస్ట్ డెరివేటివ్ d3y/dx³. కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్ ఏమవుతుంది? 3 అవుతుంది. దానికి ఏమైనా ఎక్స్పోనెంట్ ఉందా? ఒకసారి మీరు గమనిస్తే దానికి ఏది ఎక్స్పోనెంట్ ఏమీ లేదు. ఇక్కడ ఈ హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో d3y/dx³ అని ఉందో దానికి ఎక్స్పోనెంట్ ఏమీ లేదు. ఎక్స్పోనెంట్ ఏమీ లేకపోతే దాని డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అంతే, సింపుల్ క్యాలిక్యులేషన్. మరి ఇలా రాస్తే మార్క్ వేస్తారా? మార్క్ వేయరు. సో మార్క్ వేయరు కాబట్టి దాన్ని రాసే విధానం కూడా నేర్పిస్తాను. చూడండి, ఆ సొల్యూషన్ని రాసే విధానం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు.
గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, జస్ట్ ఒక ప్రాబ్లంకి మీరు థియరీ రాసేది నేర్చుకున్నారు అంటే మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి అదే విధంగానే వచ్చేస్తుంది. గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d cube y by dx cube plus 3 d square y by dx square plus 5y is equals to 0. Let it be equation 1. The highest derivative involved in this equation is third derivative d cube y by dx cube. Therefore order is equals to 3. అంతే, ఇంకా ఆలోచించేది ఏం లేదు. ఇక్కడ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఉంది కదా సార్ అంటే దాంతో ఏం పనే లేదు మనకు, హైయెస్ట్ డెరివేటివ్తోనే పని. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో మరి డిగ్రీని ఎలా డిఫైన్ చేయాలి? లెట్ us define degree also. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడేగా చెప్పుకున్నట్టుగా, the integral exponent. ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ అంటే ఇంటీజర్ అని, ఇక్కడ ఈ ఇంటిగ్రల్ అనే వర్డ్కి పాజిటివ్ ఇంటీజర్. ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ అంటే పవర్లో ఉన్నవి ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి, లైక్ 1 2 3 4 5 6 లైక్ దట్. ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఏముంది? హైయెస్ట్ డెరివేటివ్ ఏది? d క్యూబ్ y బై dx క్యూబ్. దానికి ఎక్స్పోనెంట్లో ఏమైనా ఉందా? మనం చూస్తే వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో దానికి ఎక్స్పోనెంట్లో ఏమీ లేదు అంటే డిగ్రీ బికమ్స్ 1. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆర్డర్ ఏమో 3, డిగ్రీ ఏమో 1. ఈ 2 స్టెప్స్ రాస్తే చాలు, ప్రాబ్లం సొల్యూషన్ పూర్తి అయిపోయినట్లే. వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమో d క్యూబ్ y బై dx క్యూబ్ ప్లస్ 3d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏమో d క్యూబ్ y బై dx క్యూబ్, కాబట్టి ఆటోమేటిక్గా ఆర్డర్ 3 అవుతుంది. దాని డిగ్రీ ఏమో ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ d క్యూబ్ y బై dx క్యూబ్. సో ఆటోమేటిక్గా 1 అవుతుంది, ఎందుకంటే ఎక్స్పోనెంట్ ఏమీ లేదు కాబట్టి. నో గో ఫర్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ రాసిన ఈ లిస్ట్ అవుట్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ప్రశ్నలే, కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో లెటస్ ఈ సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. 2d క్యూబ్ y బై dx క్యూబ్ ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు ఎగ్జామ్ సాల్వ్ చేసేటటువంటి మెథడ్ డిట్టో, అస్సలు ఏమీ థియరీ మారదు. సో సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే 2d క్యూబ్ y బై dx క్యూబ్ ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కూడా హైయెస్ట్ డెరివేటివ్ ఏది? d క్యూబ్ y బై dx క్యూబ్. సో ఆర్డర్ ఏమవుతుంది? 3నే అవుతుంది. సో డిగ్రీ కూడా ఏం మారదు, డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ d క్యూబ్ y బై dx క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో స్టెప్స్ రాసే విధానం కూడా ఏం మారలేదు చూడండి, సిమిలర్గానే వచ్చేస్తాయి. సో సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఒకసారి గమనించండి. థర్డ్ వన్ ఏమిచ్చాడు మనకి అంటే dy బై dx హోల్ స్క్వేర్. ఇందులో ఇన్వాల్వ్ అయిన డెరివేటివ్స్ చూస్తే ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. హైయెస్ట్ డెరివేటివ్ ఏముంటున్నట్టు ఇక్కడ ఓన్లీ dy బై dx. థర్డ్ ప్రాబ్లంలో ఈ ప్రాబ్లంలో ఓన్లీ dy బై dx మాత్రమే ఇన్వాల్వ్ అయింది, కాబట్టి ఆర్డర్ ఆటోమేటిక్గా దీంట్లో ఉన్నదే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. సో ఆర్డర్ 1 అవుతుంది. ఈ ఈక్వేషన్లో ఈ డెరివేటివ్కి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్కి ఎక్స్పోనెంట్గా 2 ఉంది, కాబట్టి డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సేమ్ ప్రాబ్లమ్ని ఇక్కడ స్టెప్స్లో కూడా రాసి చూపిస్తాను చూడండి మీకు. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి అంటే dy by dx whole square plus y is equals to dy by dx whole square plus y is equals to e power x. సో ఈ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయిన హైయెస్ట్ డెరివేటివ్ ఏది అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్.
The derivative involved in this equation is first derivative dy by dx. This is the only derivative involved in this equation. So obviously order ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఆర్డర్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 1. అట్ ద సేమ్ టైం డిగ్రీ దగ్గరకు వస్తే the degree is equals to the integral exponent of highest derivative dy by dx. ఈ dy by dx కి ఎక్స్పోనెంట్లో ఏముందో ఒకసారి గమనించండి. dy by dx కి ఎక్స్పోనెంట్లో 2 ఉంది. వాడు ఇచ్చిన ప్రాబ్లంలో dy by dx హోల్ స్క్వేర్ కాబట్టి పవర్లో 2 ఉంది. కాబట్టి ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ రెండు స్టెప్స్ రాస్తే యూ గెట్ 3 మార్క్స్. చాలా సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ ఇది. మీకు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 8 మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 8 ఆర్డర్ అండ్ డిగ్రీ పైనే ఉండడానికి అవకాశం ఉంది, చూసుకోండి. సో రైట్, వీ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం అండ్ ఐ మీన్ ప్రాబ్లం నెంబర్ 4. ఈ ప్రాబ్లం నెంబర్ 4ని వాటిని ఇక్కడికిక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. మీకున్నది ఈ ఫోర్త్ ప్రాబ్లంలో 3 డెరివేటివ్స్ ఉన్నాయి. d² by dx² ఉంది, d³ by dx³ ఉంది, d⁴y by dx⁴ కూడా ఉంది. హైయెస్ట్ డెరివేటివ్ ఏది d⁴y by dx⁴. సో ఆటోమేటిక్గా ఆర్డర్ ఏమవుతుంది 4 అవుతుంది. సో డిగ్రీ చూసినాము అంటే దాని ఎక్స్పోనెంట్ ఏమైనా ఉందా చూడాలి. d⁴y by dx⁴కి ఎక్స్పోనెంట్లో ఏం లేదు అంటే 1 ఉన్నట్టు మ్యాథమెటిక్స్లో. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ప్రాబ్లం నెంబర్ 5 ఒకసారి అబ్జర్వ్ చేస్తే d³ by dx³ ప్లస్ 6d² by dx² ప్లస్ 11dy by dx ప్లస్ 6x ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాడు. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఏది? ఇక్కడ మీకు హైయెస్ట్ డెరివేటివ్ d³ by dx³. సో ఆబ్వియస్గా హైయెస్ట్ డెరివేటివే మనకు ఆర్డర్ని ఇస్తుంది. d³ by dx³ అనేది హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దాని ఎక్స్పోనెంట్ ఏమీ లేదు అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడికి 5 ప్రాబ్లమ్స్ అయ్యాయి. మనం 6th ప్రాబ్లమ్ని ఒకసారి చూద్దాం. ఈ 6th ప్రాబ్లమ్ని చెప్పుకున్నప్పుడు డిగ్రీ డెఫినేషన్ని కాస్త గుర్తు చేసుకోవాలి. డిగ్రీ డిఫైన్ చేసినప్పుడు ఏం చెప్పాము అంటే ప్రాబ్లం నెంబర్ 6 చెప్తున్నాను అనమాట. డిగ్రీ డెఫినేషన్ అప్పుడు డిగ్రీని చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్లో ఉన్న ఫ్రాక్షన్స్ని రాడికల్స్ని రిమూవ్ చేయాలి. అంటే ఈ పవర్లో ఉన్న 3/2ని మనం తీసేసి తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో రైట్, సాల్వ్ చేద్దాం చూడండి. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏది అంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ (1 + dy by dx whole square whole power 3/2 is equals to 5d² by dx². ఆర్డర్ని ఈజీగా చెప్పచ్చు. The highest derivative involved in this equation is d² by dx². సో ఖచ్చితంగా ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో డిగ్రీ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3/2ని లేకుండా చేయాలి. అలా 3/2ని లేకుండా చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అయిపోతుంది. ఇది ఈక్వేషన్ 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 వి గెట్. రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 1 + dy by dx whole square whole power 3/2. మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి whole power 2 is equals to 5d² by 5d² by dx². స్క్వేర్ చేస్తున్నాం కదా కాబట్టి హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ
ఈ రెండు టర్మ్స్ ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. 2 క్యాన్సిల్. మనకు మిగిలేదేంటి ఇంకా 1 ప్లస్ dy బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం దీన్ని స్క్వేర్ చేస్తానే 5 స్క్వేర్ 25 అవుతుంది. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ కంక్లూజన్ని చెప్పచ్చు ఏంటి, దిస్ ఈక్వేషన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అండ్ ఫ్రాక్షన్స్. అంటే స్క్వేర్ రూట్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఎక్స్పోనెంట్స్లో ఏమీ లేవన్నమాట. సో కంప్లీట్గా ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం డిగ్రీని డిఫైన్ చేయొచ్చు. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు, డిగ్రీ ఏం నేర్చుకున్నాం, ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ఏముంది ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్? మన దగ్గర ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, దానికి ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ 2గా ఉంది. మన దగ్గర ఉన్నది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, దానికి ఎక్స్పోనెంట్ 2గా ఉంది. సో ఆబ్వియస్గా డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2. దట్స్ ఇట్. ఇలా పవర్స్లో కనుక ఎక్స్ట్రా హైయెస్ట్ ఉంటే కనుక దాన్ని డిఫైన్ చేయడం కష్టం. దాన్ని డిఫైన్ చేయాలి అంటే కష్టం అంటే ఇలాగ స్క్వేర్ చేసుకోవాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కానీ, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ కానీ, టేకింగ్ పవర్ 4 ఆన్ బోత్ సైడ్స్ కానీ, ఇలాంటివి చేసి సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఈక్వేషన్ని కూడా అలాంటిదే ఒకటి ఉంది మనకు, దాన్ని కూడా చెప్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 7, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో రైట్, ఇది కూడా మీకు ఇంపార్టెంటే. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను ఫస్ట్. గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్రాబ్లంలో ఉన్న హైయెస్ట్ డెరివేటివ్ ఏది? హైయెస్ట్ డెరివేటివ్ ఇన్వాల్వ్డ్ in this equation. Highest derivative involved in this equation is d square y by dx square. వెంటనే ఆర్డర్ని చెప్పేయచ్చు. ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. డిగ్రీ చెప్పడానికి పాసిబిలిటీ లేదు. డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు నాట్ డిఫైన్డ్? దీన్ని నేర్చుకోవాలి మీరు. ఇక్కడ dy బై డిఎక్స్ అనేది కాస్ ఫంక్షన్ లోపల ఇన్వాల్వ్ అయింది. అంటే మనకు డెరివేటివ్ అనేది కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్ కాస్ ఫంక్షన్ లోపల ఉంది. అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే గివన్ ఈక్వేషన్ ఆర్ గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెనాట్ బి రిటర్న్ యాజ్ or not possible to written as cannot be written as polynomial in derivatives. డెరివేటివ్స్ యొక్క పాలినామియల్గా రాయడం కుదరదు. కాబట్టి ఇలా కాస్ లోపల ఫంక్షన్ డిఫైన్ అయింది కాబట్టి డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి చెప్పేస్తాం. డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. కాస్ కానీ ట్రిగ్నామెట్రిక్లో ఫంక్షన్సే కాదు, నాట్ ఓన్లీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, కాస్ కానీ సైన్ కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఉన్నా, లేదా సైన్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఉన్నా, లేదా ఈ పవర్ డివై బై డిఎక్స్ ఉన్నా, లేదా లాగ్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఉన్నా, ఇలాంటివి ఏవైనా సరే ఈక్వేషన్లో ఇన్వాల్వ్ అయితే దాని డిగ్రీని నాట్ డిఫైన్డ్ అని చెప్తాము. బట్ ఆర్డర్ని హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఏది ఉందో దాన్ని చెప్పేయచ్చు, ఆర్డర్ని చెప్పచ్చు, డిగ్రీని మాత్రం చెప్పము. సో ఇక్కడికి 7 ప్రాబ్లమ్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ వన్. లాస్ట్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేస్తే ఇది కూడా పవర్లో మీకు ఎక్స్పోనెంట్ ఉంది. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ డివై బై డిఎక్స్ పవర్ 6 హోల్ పవర్ 1/4 ఉంది. ఇది సాల్వ్ చేద్దాం. అక్కడితో ఈ మెథడ్ని మనం పూర్తి చేసేయచ్చు. సో రైట్, ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై ప్లస్ dy by dx whole power 6 whole power 1/4. Let it be equation number 1. This is question number 8. So right, highest derivative
involved, highest derivative involved in this equation is d square y by dx square. సో ఆర్డర్ ఈజీగా డిఫైన్ చేసేయచ్చు. ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు 2. సో డిగ్రీ చెప్పాలి అంటే ఫస్ట్ మీరు ఈ ఎక్స్పోనెంట్ని తీసేయాలి. అంటే మన దగ్గర పవర్లో 1/4 ఉంది కదా, ఆ 1/4ని రిమూవ్ చేయాలి. అంటే ఏం చేయాల్సి వస్తుంది? టేకింగ్ పవర్ 4 ఆన్ బోత్ సైడ్స్. టేకింగ్, ఈజీ టు అండర్స్టాండ్ పవర్ 4 అనేది. టేకింగ్ పవర్ 4 ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. అలా ఈక్వేషన్ 1కి ఇరువైపులా మీరు పవర్ 4ని తీసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. రైట్, d square y by dx square whole power 4 is equals to y plus dy by dx power 6. వాడు ఆల్రెడీ 1/4 ఇచ్చాడు. మనం హోల్ పవర్ 1/4ని తీసుకుంటున్నాం. హోల్ పవర్ 4ని తీసుకుంటున్నాం. సో 1/4 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలే ఈక్వేషన్ ఇలాగా ఉంటుంది. d square y by dx square power 4 is equals to y plus dy by dx whole power 6. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చెప్పచ్చో చూద్దాం. డిగ్రీని చెప్పేసేయచ్చు. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ d square y by dx square. దీని అర్థం ఏంటి? ఇక్కడ మన దగ్గర ఉన్న హైయెస్ట్ పవర్ d square y by dx squareకి పవర్లో ఏముందో దాన్ని చూసుకోవాలి. పవర్లో ఇక్కడ మనకు 4 ఉంది. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ 4 అనమాట. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఈ 8 ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే. అన్ని ఎగ్జామ్కి ఒకసారో 2 సార్లు వచ్చినటువంటివే. సో ఒకసారి మీరు ఆ ఆర్డర్ డిగ్రీ డెఫినిషన్స్ని చదువుకొని ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీ నోట్స్లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాం. దగ్గర 15-20 ప్రాబ్లమ్స్ చేసినట్టున్నాం. మీ టెక్స్ట్ బుక్లోనూ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఆ క్వశ్చన్ని, ఆర్డర్ అండ్ డిగ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు. బట్ లిటిల్ బిట్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఏ ఈక్వేషన్ అయినా చాలా సింపుల్గా లాగిచ్చేసేయచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే హైయెస్ట్ డెరివేటివ్ d³ by dx³, ఆర్డర్ 3. డిగ్రీ దాని ఎక్స్పోనెంటే కదా, ఏం లేదు కాబట్టి 1. సో లైక్ దట్ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ డెఫినేషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆర్డర్ అంటే ఏం చెప్తున్నాం? ద ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. డిగ్రీ అంటే ద ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద హైయెస్ట్ డెరివేటివ్. కాకపోతే డిగ్రీ చెప్పేటప్పుడు 2-3 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ కెన్ బి రెడ్యూస్డ్ ఇంటూ పాలినామియల్ ఈక్వేషన్. అంటే పవర్లో 3/4, 1/4, స్క్వేర్ రూట్స్ ఇలాంటివి ఉండకూడదు. అలాగే ఏదైనా ఈక్వేషన్స్లో ఇలా మనకు కాస్ కానీ, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, లేదా ఇక్కడ ఉన్నట్టు కాజ్ ఆఫ్ dy by dx ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ, లాగర్థమిక్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో కానీ ఇలా dy by dx ఇన్వాల్వ్ అయితే దాని ఆర్డర్ చెప్పొచ్చు కానీ డిగ్రీని నాట్ డిఫైన్డ్ అని చెప్తాము. దట్స్ ఇట్. ఈ వీడియోలో ఆర్డర్ అండ్ డిగ్రీ నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్.